అడక్కపోతే డయాబెటీస్ కావచ్చు, హార్ట్ డిసీజెస్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, డిప్రెషన్, యాంగ్జైటీ కావచ్చు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతిరోజు పొద్దున్నే లేసినప్పుడు 1 2 3 4 ఇలా నేను నెంబర్ లెక్క పెడతాను. ఎందుకు అంటే నిన్న నైట్ నేను ఎన్ని గంటలు నిద్రపోయాను. ఎస్, ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రోజు ఈ క్వశ్చన్ మళ్ళీ మనం వేసుకోవాలి. ఈ రోజు నైట్ ఎన్ని గంటలు నిద్రపోయామని. ఎందుకంటే సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం ఈ రోజు ఎన్నో రీసెర్చ్ లో చెప్పిన విషయం ఏంటంటే ప్రతి రోజు మనకి 7 నుంచి 9 గంటలు నిద్ర ఉండాలి ఫర్ అడల్ట్స్. మరి లేకపోతే నెక్స్ట్ డే కి మన ప్రొడక్టివిటీ చాలా తగ్గిపోతుంది. నిద్ర లేకపోతే ఇందాక చెప్పినట్టు లేనిపోయిన కాన్సిక్వెన్స్ అన్ని కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్ గా ఇందులో 2 రకాలు. కొంతమందికి నిద్రపోవడానికి టైం ఉండదు, కొంతమందికి టైం ఉన్నా సరే నిద్ర పట్టదు. కమింగ్ టు ఫస్ట్ థింగ్, మార్నింగ్ లేచిన వెంటనే స్వెట్ అవుట్, చెమట బయటకు వచ్చే విధంగా ఎక్సర్సైజ్ చేయండి. రెండోది, ప్రతిరోజు ఒక 20 నిమిషాలు ఎండ తగిలేలాగా మీ బాడీకి చూసుకోండి. అప్పుడు మీ బ్రెయిన్ లో మెలటోనిన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా స్లీప్ వచ్చడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ టిప్స్ వల్ల మీకు మంచిగా స్లీప్ ఉంటుంది.